ఇప్పుడు ఎందుకు పెడుతున్నావు? అది వస్తున్నారు చూడండి. స్కూల్ వదిలేశారు. పిల్లలందరూ ఇట్లా కార్లు వచ్చినాయి అన్నమాట పిల్లల్ని తీసుకెళ్ళడానికి. ఆన్ ద వే రోడ్లో అయితే ఏం చేస్తారు, స్టాప్ చేస్తారు. ఇక్కడ అటొక్కరు నిలబడతారు, ఇటొక స్టూడెంట్ నిలబడుతుంది. ఆ తర్వాత పిల్లలందరూ ఇంకా గొప్ప రోడ్ క్రాస్ చేస్తుంటారు. కార్ సాగిపోవాల్సిందే ఇంకా కొద్దిసేపు. ఒక స్టూడెంట్ అటొక స్టూడెంట్ ఉన్నాడు, కూడా ఇటొక స్టూడెంట్. సమ్ టైమ్స్ మిస్ వాళ్ళు ఉంటారు, మిస్ ఉంటుంది. సెక్యూరిటీ వాళ్ళ స్కూల్ వాచ్మెన్ కూడా ఉన్నాడు అన్నమాట. అయిపోయినాయి వెహికల్స్ అన్నీ ఇట్లా అయిపోతాయి. ఇంకా వెళ్ళడానికి అటు సైడ్ కూడా అటు కూడా వెహికల్స్ అన్నీ అయిపోయినాయి. కొద్దిసేపట్లో ఓపెన్ చేస్తారు ఈ రోడ్డు. పిల్లలు వెళ్ళాలి కదా స్కూల్ నుంచి బయటకు వస్తున్నారు అందరు. చూడండి ఆ డోర్ గేట్లో. ఇప్పుడు మళ్ళీ ఆ గేట్ తీసేశారు. స్టాప్ అనేది పక్కకు పట్టేసుకున్నారు. ఇప్పుడు కార్లు వెళ్తాయి కొంచెంసేపు ట్రాఫిక్ ఫ్రీ చేస్తారన్నమాట. మళ్ళీ ఇక్కడ వెళ్ళిపోతున్నారు అందరూ. క్లియర్ అవుతుంది ఇప్పుడు. అది కార్స్ వెళ్ళిపోతున్నారు. మళ్ళీ స్టాప్ పెట్టారు, ఎందుకంటే అక్కడ పిల్లలు ఎక్కువ రష్ అప్ అయ్యారు. అందుకని మళ్ళీ స్టాప్. మళ్ళీ పిల్లలు రోడ్ క్రాస్ చేయాలి ఇప్పుడు. భలే సిస్టమేటిక్ ఉంది. మన దగ్గర అలా వెళ్తుంటేనే క్రాస్ చేస్తూనే ఉంటారు పాపం పిల్లలు. ఇండియా ఇట్లా వెళ్తున్నారు అందరూ ఒక్కొక్క. మళ్ళీ వీళ్ళు వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒక నిమిషం మళ్ళీ ఓపెన్ చేస్తారు. మళ్ళీ కార్లు వెళ్తాయి అన్నమాట. ట్రాఫిక్ కొంచెం క్లియర్ చేస్తారు కార్ల టైం. అదే పాపాకుర స్కూల్ అంటాం కదా, అదన్నట్టు. ఒక సైకిల్ వేసుకొని వచ్చేస్తున్నాడు పట్టుకొని. పిల్లలు ఎక్కడైనా పిల్లలే కదా. మళ్ళీ ఓపెన్ చేస్తున్నారు చూడండి. ఓపెన్ చేశారు. మళ్ళీ కార్లు వెళ్ళిపోతాయి. కొద్దిసేపు వాటికి ఫ్రీ చేస్తారనమాట, ట్రాఫిక్ ఎక్కువ జామ్ కాకుండా. సో ఇట్లా స్కూల్ ముందర స్కూల్ జోన్లో ఇట్లా పాటిస్తుంటారు. ఇవన్నీ కూడా వెళ్ళిపోతున్నాయి కార్స్. సో దిస్ ఇస్ ద సిస్టమ్ దే ఫాలో హియర్. నేను కూడా రోడ్ క్రాస్ చేసి స్కూల్లోకి వెళ్తాను, ఎందుకంటే మై గ్రాండ్ డాటర్స్ ఆర్ దే హార్ట్ టు పిక్ దెమ్. మళ్ళీ క్లోజ్ చేస్తారు. ఓకే, దే క్లోజ్డ్. Mr. Rotten, bro. Yeah, wait, I'm